ఈ తింగరగా మాట్లాడే బ్యాచ్ ఏదైతే ఉందో పేద వర్గాల మొత్తం కూడా తెలుగు మీడియంలోనే చదవాలి. పెద్దవాళ్ళ పిల్లలందరూ కూడా నారాయణ చైతన్య స్కూల్కి వెళ్ళాలి, లేకపోతే కాన్వెంట్కి వెళ్ళాలి, సెంట్రల్ సిలబస్కి వెళ్ళాలి, లేకపోతే మోడల్ స్కూల్స్కి వెళ్ళాలి. కానీ మీ మనవాళ్ళు మీరు అందరూ బాగుండాలి. అదేదో మన ఒక రైటర్ రాశాడు కదా, ఏ వెంకన్నా గోరెట్ వెంకన్నా, అమ్మ చల్లంగా ఉండాలి, అందరూ చల్లంగా ఉండాలి మీరు, కానీ పేదోడు మాత్రం పోవాలి. గ్రామాల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జీవో తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల్లాగా నా రాష్ట్రంలో నా ప్రభుత్వంలో ప్రతి పిల్లవాడు ప్రతి తల్లిదండ్రి కోరిక మేరకు ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని వాడు కూడా యూనిఫామ్ తోటి వాడు కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ తోటి పేరెంట్స్ తోటి అత్త మామలతోటి వాడు మాట్లాడుతూ ఉంటే వాడుకున్నటువంటి గౌరవం ఈరోజు మీరు చూడండి, ఎక్కడైనా సరే టీ బంకుల దగ్గర 4 తెలుగు మీడియం పేపర్లు ఒక 2-3 ఇంగ్లీష్ మీడియం పేపర్లు ఉంటే, హిందూ లేకపోతే చైతన్య లేకపోతే ఇండియన్ ఎక్స్ప్రెస్ ఉంటే హిందూ పేపర్ ఎవడైతే చదువుతూ ఉంటాడో గ్రామాల్లో కూడా వాడిని మనం ప్రత్యేకంగా చూస్తాం. అరే వెన్ వీఆర్ ఆల్ రీడింగ్ తెలుగు మీడియం పేపర్స్, దిస్ ఫెలో ఈజ్ రీడింగ్ హిందూ పేపర్ స్పెషల్గా చూస్తాం మనం. టోటల్లీ నీకు ప్రపంచం కనబడుద్ది అక్కడ. ప్రపంచానికి జగన్మోహన్ రెడ్డి గారు పసిపిల్లడి దగ్గర నుంచి పరిచయం చేయాలని ఒక ప్రయత్నం చేస్తే, పేదవాడికి ఆ పరిచయం లేకుండా, గ్రామాల్లో ఉన్నవాడికి ఆ పరిచయం లేకుండా, రూరల్లో ఉన్నవాడికి ఆ పరిచయం లేకుండా నిలువున నరికే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ విధానం ఏదైతే ఉందో, తెలుగుదేశం పార్టీ ఆలోచన విధానం ఏదైతే ఉందో, ఇది ఒక ఫ్యూడల్ ఆలోచన విధానం, ఇది ఒక భూస్వామ్య లక్షణం కలిగినటువంటి విధానం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఖండించే క్రమంలోనే ఈరోజు అడుగుతూ ఉన్నాం, మేము తెలుగు మీడియంలో ఉంటే మీ పిల్లలను కూడా తెలుగు మీడియంలో పెట్టండి, మీ మనవల్ని తెలుగు మీడియంలో పెట్టండి. నేను ఇది పదే ఎందుకు చెప్తున్నానంటే, ఇంగ్లీష్ మీడియం చదువుకున్న తర్వాత కూడా డిగ్రీలో ఇంగ్లీష్ మీడియం చదివి, పీజీలో ఇంగ్లీష్ మీడియం చదివి ఇంగ్లీష్లో మాట్లాడటానికి ఇప్పుడు కూడా బెరుకుగానే ఉంటుంది. కొంతమంది ఇంగ్లీష్ మీడియంలో ఎలిమెంటరీ స్కూల్ నుంచి ఉన్న పిల్లల ముందు మనం డిగ్రీలో ఇంటర్మీడియట్ నుంచి ఇంగ్లీష్లో చదివితే ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అయినా సరే బెరుకు వాడు వొకాబులరీ ముందు మన వొకాబులరీ సరిపోదు. నాకు తెలిసి జడ్జీలు కూడా చాలామంది ఇంగ్లీష్లో జడ్జిమెంట్ రాయాలంటే చాలామంది ఇబ్బంది పడ్డ జడ్జీలు ఉన్నారని నేను విన్నాను. ఇంగ్లీష్ సరిగా రాక, వొకాబులరీ రాక, ఇంగ్లీషు కాస్త బాగా చదువుకున్నవాడు 10th అయినా సరే వాడు 10 పదాలతో అదర కొడుతూ ఉంటాడు మన దగ్గరికి వచ్చి. మనం పీజీలు చేసిన ఇంగ్లీష్లో మనం సరిగా లేం కాబట్టి ఫస్ట్ నుంచి మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. రాయమనండి, నేను అడుగుతున్నా. ఇంగ్లీష్లో ఒక పారాగ్రాఫ్ ఇప్పుడు ఉన్నటువంటి జడ్జీలు కానీ వీళ్ళందరూ కానీ ఇంగ్లీష్లో ఒక పారాగ్రాఫ్ తప్పులు లేకుండా రాయమనండి. యూఆర్ యువర్ ఫైవ్ ఎండ్ ఆఫ్ లైఫ్, మీరు జీవితం చివరి దశలో ఉన్నారు. డోంట్ ట్రై టు టీచ్ బ్యాడ్ లెసన్స్ టు ది కిడ్స్. రాబోయే తరాలకి మీరు నేర్పాల్సింది ఏంటంటే, మాకన్నా మీరు అద్భుతంగా ఉండటం కోసం ఒక ప్రయత్నం చేయమని చెప్పండి చేతనైతే. అంతేకాని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి జీవో 85ను కొట్టేయాలని, అక్కడ ఉన్నటువంటి రిట్ పిటిషన్ వెంటనే వెనక్కి తీసుకోవాలని, తెలుగు మీడియం మొత్తం ఇంట్రొడ్యూస్ చేయాలని చేయండి, సంతోషం. కానీ మీరు కూడా తెలుగు మీడియంలోకి రండి. మీకు మాత్రం ఇంగ్లీష్ మీడియం, మీకు మాత్రం జర్మనీ లాంగ్వేజ్, మీకు మాత్రం ఫ్రెంచ్ లాంగ్వేజ్ కావాలి. మీ వాళ్ళు అమెరికాలో తిరగాలి, మీ వాళ్ళు ఇంగ్లాండ్లో ఉండాలి, మీ వాళ్ళు ఢిల్లీలో ఉండాలి, మీ వాళ్ళు సుప్రీంకోర్టులో ఉండాలి, మీ వాళ్ళు హిందూ పేపర్లో ఉండాలి, మీరు అన్ని బిజినెస్లో ఉండాలి. ఈ రాష్ట్రంలో పేదలు మాత్రం ఇంగ్లీష్ చదవడానికి లేదు. వాట్ టైప్ ఆఫ్ బ్లడీ